తిరుపతి వేదికగా జరిగే మహిళా సాధికార సదస్సును విజయవంతం చేద్దామన్న శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సుపరిపాలన అందిస్తున్నామని వెల్లడించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బర్డ్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి, తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, తిరుపతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో ట్రైబుల్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్ ఆదేశం వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సెప్టెంబర్ 14-15 తేదీల్లో చట్టసభల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సు తిరుపతి వేదికగా జరగనుందని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. సదస్సుపై తిరుపతి కలెక్టరేట్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పార్లమెంట్ నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఏపీలో మొట్టమొదటి సదస్సు జరగనుంది. సదస్సుకు లోక్సభ స్పీకర్తో పాటు మహిళా సభ్యులు, అధికారులతో కలిపి 500 మంది సభ్యులు హాజరు కానున్నారని స్పీకర్ తెలిపారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు సదస్సుకు హాజరు కానున్నారని, తిరుపతి వేదికగా జరిగే సదస్సును విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, మహిళా సాధికారిత కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఏపీలో ఉన్నంత మహిళాభ్యుదయం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, తిరుపతి వేదికగా మహిళా సాధికారక సదస్సు జరగడం శుభపరిణామమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి జిల్లా రేణిగుంటలో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరై సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే కరపత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తిరుపతిలో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వైద్యులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో బర్డ్ ట్రస్ట్ నిర్వహణపై టీటీడీ ఈఓ జె శ్యామలరావుతో కలిసి టీటీడీ చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, బర్డ్ ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, గత కొంతకాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయిందని, తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. బర్డ్లో వైద్య సేవలకు గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మోకాల మార్పిడి తదితర శస్త్రచికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసి భారతీయ ధరలకు అనుగుణంగా సేకరించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమలలో సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సభ్యులు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమయ్యారు. పాలక మండలి సమావేశం అనంతరం టీటీడీ ఈఓ జె శ్యామలరావు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలోని 3వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద నిర్మించాల్సిన ఆవశ్యకతపై కన్సల్టెన్సీతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని, తిరుమలలో భక్తులు వేచి ఉండేందుకు అనువైన నిర్మాణాలు ఎలా చేయాలనే దానిపై చర్చించామన్నారు. అలిపిరి వద్ద ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందించేలా భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధిపై పలు నిర్మాణాలను చేపడుతున్నట్లు టీటీడీ ఈఓ తెలియజేశారు. టీటీడీలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నామని, తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో ట్రైబుల్ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డివిజి శంకర్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో గిరిజన సంక్షేమం, అభివృద్ధికి తీసుకున్న చర్యలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ డిఆర్ఓ నరసింహులు జిల్లా అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో గిరిజనులు ఎక్కువ శాతం మైదాన ప్రాంతాల్లో అక్కడక్కడ నివసిస్తుంటారు కాబట్టి వారు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారు ఉండడంతో సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం ఎన్ జగదీష్, తిరుపతి జిల్లా ప్రతినిధి.